ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని దగ్గర నుంచి ఏదో ఆశపడుతున్నాం. దేవుడు ఇది చేస్తే బాగుంటుంది, దేవుడు పలానా చేస్తే బాగుంటుంది, దేవుడు నా కుటుంబంలో ఈ మంచి కార్యం జరిగిస్తే బాగుంటుంది, లేదా దేవుడు నాకు మంచి గర్భఫలం ఇస్తే బాగుంటుంది, ఒక చక్కటి లైఫ్ పార్ట్నర్ని, ఒక మంచి వివాహ సంబంధాన్ని దేవుడు నాకు చూపిస్తే బాగుంటుంది అని దేవుడి దగ్గర నుంచి ఏదో ఒక గిఫ్ట్ పొందుకోవాలని, ఏదో ఒక కృపను నువ్వు చూడాలని ఆశపడుతున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని నీకు ఇచ్చి నిన్ను బలపరిచి నిశ్చయముగా ఆయన నీకు ఏదో ఒక ఈవిని బహుమానాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ ద లార్డ్. బోయజు రూతుని చూసి మాట్లాడుతున్నాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఎస్, దేవుడి ఉదయకాల సమయంలో నీతో కూడా చూసి చెప్పి నీతో మాట్లాడుతూ ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు, బిడ్డ నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాను. నీ జీవితంలో ఒక మంచి గిఫ్ట్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏదో ప్రార్థన చేస్తున్నావు కదా, నిశ్చయముగా అది ఈ మాసంలో యేసు నామములో అది నువ్వు పొందుకోబోతున్నావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. వ్యాపారంలో, పరిచర్యలో, లేదా విద్యాభ్యాసంలో, లేదా ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఏదైతే ప్రభుని అడుగుతున్నావో ఆయన నిశ్చయముగా 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 ఈ మాసం నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. అట్లు తృప్తిపరచును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అన్న వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే ఈ బహుమానం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి అట్లు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి వారిని తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.